హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం చాలా సింపుల్ గా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని కార్టూన్ స్టైల్లో మనం వినాయక స్వామికి సంబంధించిన యానిమేషన్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఫుల్ లెంత్ వీడియో రూపంలో చెప్తున్నాను. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రాంప్ట్స్ అలాగే ఇమేజెస్ మన వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. లింక్స్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే ఏఐకి సంబంధించిన ఇండివిజువల్ వర్క్స్ కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, యాడ్ ప్రమోషన్స్ కానీ ఏమైనా ఉంటే మీ కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇచ్చాను, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనం ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను chartgpt.com వెబ్సైట్లోకి వెళ్తున్నా. చూడండి, chartgpt.com. ఇక్కడ నేను కొన్ని రెఫరెన్స్ ఇమేజెస్ యూజ్ చేసుకొని ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నా. అందుకోసం ఫస్ట్ లాగిన్ అవుతున్నా. చూడండి, లాగిన్ ఆప్షన్ ఉంది, లాగిన్. ఒకవేళ మీరు ఇమేజెస్ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలంటే లాగిన్తో పని లేదు, డైరెక్ట్గా ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్, సింపుల్గా నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. చూడండి, నేను గూగుల్ నుంచి డైరెక్ట్గా కొన్ని ఇమేజెస్, రెఫరెన్స్ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవి కూడా మీకు వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. ఫస్ట్ ఈ 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకొని ఈ 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, మనకి ఈ ఇమేజెస్ వచ్చేసరికి అప్లోడ్ అయినాయి. ఇప్పుడు ఒక బేసిక్ ప్రాంప్ట్ అనేది టైప్ చేయాలి. Need animation prompt for Google Veo 3 based on above these images at the same time. Add attractive background and attractive devotional and heart touching music. Generate this video landscape view ratio 16:9 ratio లో నాకు వీడియో అనేది జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. మనం సింపుల్గా మనం తీసుకున్న ఇమేజెస్కి రిలేటెడ్గా ఒక కార్టూన్ స్టైల్లో మనకి వీడియో ప్రాంప్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకే, మనకి ఫస్ట్ ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంకో ఇమేజ్ రెఫరెన్స్గా తీసుకొని నేను సెకండ్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఈ లాస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ మనం పైన బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేసాం కదా, ఆ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ అలాగే బేసిక్ ప్రాంప్ట్ని తీసుకొని మనకు ఒక వీడియో ప్రాంప్ట్ అనేది రెడీ అవుద్ది. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి సెకండ్ ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ కూడా మనం యూజ్ చేసుకొని ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ మనం కాపీ చేసుకున్న బేసిక్ ప్రాంప్ట్ ఉంది, ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఇలాగా మనం 3 వీడియోస్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేవి రెడీ చేసుకున్నాం. ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ మనకి ఇమేజ్ బేస్ మీద రన్ అవుతున్నాయి. మీరు గూగుల్ నుంచి కానీ యూట్యూబ్లో ఒక వీడియో డౌన్లోడ్ చేసి ఆ వీడియో నుంచి ఒక స్నాప్ షాట్ తీసుకొని వీడియోస్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఈ 3 ప్రాంప్ట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఒక కార్టూన్ స్టైల్లో వినాయకుడి వీడియో అనేది రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న ఫస్ట్ ప్రాంప్ట్ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ వచ్చేసరికి మనం వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి gemini.google.com. ఇక్కడ ఆల్రెడీ మనం సైన్ ఇన్ అయిన జీమెయిల్ అకౌంట్ని సైన్ అవుట్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ జెమినీ ప్రోకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ మీకు డీటెయిల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం వీడియో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టూల్స్లోకి వెళ్ళి వీడియోస్ విత్ విఈఓ. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ Ctrl+V పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, మనకి ఫస్ట్ వీడియో అయితే రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ ఇంకో 2 ప్రాంప్ట్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఇంకో 2 వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా.
చూడండి సెకండ్ వీడియో ప్రాంప్ట్ కూడా నేను చాట్‌జీపీటీలో కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి చూడండి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ కంట్రోల్ వి క్లిక్ చేసి పేస్ట్. మనం ప్రాంప్ట్ పేస్ట్ చేసుకున్నాం. జస్ట్ సబ్మిట్. కొంచెం టైం తీసుకొని మనకి వీడియో రెడీ అయిపోద్ది. ఓకే, మనకి సెకండ్ వీడియో కూడా రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ వీడియో. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ మూడో వీడియో కూడా రెడీ చేసుకుంటున్నా. చూడండి యాడ్ ఫోటో. ఈ రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకి థర్డ్ వీడియో కూడా రెడీ అయిపోతుంది. ఓకే, ఈ వీడియో కూడా రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఇలాంటి 3D యానిమేషన్ స్టైల్లో వినాయక స్వామికి సంబంధించిన వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.